మేము తమ ఇరువురి ప్రతిభలకు ప్రసన్నులమయ్యాం. తమరిరువురు సమస్త 14 విద్యలను 64 కళల యొక్క జ్ఞానాన్ని కేవలం 64 దినాల్లో మా నుంచి నేర్చుకున్నారు. ఇటువంటి తీవ్ర గ్రహణ శక్తి సాధారణ మానవుల్లో ఉండజాలదు. తమరిరువురు ఏదో ప్రత్యేక వర్గానికి చెందినవారు. ఇటువంటి తేజస్సులు ప్రతిభావంతులైన శిష్యులను పొందిన ఏ గురువైనా ధన్యుడవుతాడు. అందువల్ల మేము తమకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాం. అది సాధారణ శిష్యవర్గానికి ఇవ్వలేనిది. అంటే అంటే ఇప్పుడు మేము కొన్ని గూఢ విద్యలు నేర్పిస్తాం. కొన్ని అసుర విద్యలున్నాయి. వాటి బలం వల్ల అసురులు అప్పుడప్పుడు దేవతల్నే ఓడించేవారు. అలాగే కొన్ని దైవ విద్యలున్నాయి. వాటి బలం వల్ల దేవతలు ధర్మరక్షణలోనూ దుష్టులను సంహరించటంలోనూ సఫలమయ్యేవారు. కొన్ని దివ్యాస్త్రాలను మేము తమకు ప్రసాదిస్తాం. వాటి ఆవాహనము, చలనము, వాటి సంధానము గుప్త మంత్రశక్తి వల్లనే సాధ్యమవుతుంది. ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే మాకు నమ్మకం కలుగుతోంది. తమరిరువురు లోక కళ్యాణం కోసమే ఈ శక్తులను ప్రయోగిస్తారని. అందుచేతనే మేము ఈ శక్తులను తమకు అవశ్యం ప్రదానం చేస్తున్నాం. తామెవరో మేమెరుగకపోయినా మాత సరస్వతి యొక్క సందేశం పదే పదే మా అంతరంగంలో స్పష్టముగా ప్రతిధ్వనిస్తోంది. ఓ సాందీపని, ఇటువంటి శిష్యులు ఎన్ని జన్మలెత్తినప్పటికీ లభించరు. కనుక నీకు తెలిసిన విద్యలన్నీ వారికి నేర్పించు. నీ జ్ఞానమనే జ్యోతిని వీరి చరణాల వద్ద వదిలివేయి. అంతేకాదు, దేన్ని మనసులో దాచకుండా సమస్తం ప్రదానం చెయ్యి. అంతే నీకు మేలు జరుగుతుంది. సాందీపని, దేన్ని మనసులో దాచకుండా సమస్తం వారికి ప్రదానం చెయ్యని మాత మాకు ఆజ్ఞనిచ్చింది. అందుచేత మేము తమకు గుప్తములలో గుప్తము మరియు దివ్యములలో దివ్యమైన కళలు ప్రదానం చేస్తున్నాం. ఇప్పటి వరకు మేము తమకు నేర్పించిన కళల యొక్క జ్ఞానం వల్ల జీవితంలో విజయం ప్రాప్తిస్తుంది. జీవించే కళల్ని మీరు నేర్చుకున్నారు. ఇప్పుడు మేము మరణించే కళను తెలియజేస్తాం. మరణించే కళ? అవును, మరణించే కళే. ఈ కళ ద్వారా ప్రాణులకు అతి సులభంగా మోక్షప్రాప్తి కలుగుతుంది. అంటే మోక్షాన్ని ప్రసాదించే కళ అంటారా? ఆ, మోక్షాన్ని ప్రసాదించే కళే. పైగా సులువైన కళ. మోక్ష ప్రాప్తికి అంత సులువైన కళ? అవును. శాస్త్రానుసారం మానవ జీవిత లక్ష్యం 4 విషయాలను సాధించడం మాత్రమే. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. మానవులు తమ జీవితంలో కేవలం 3 మాత్రమే పొందగలుగుతున్నారు. అవేంటంటే ధర్మం, అర్థ, కామాలు. 4వది వీటన్నింటికంటే ఘనమైంది, మోక్షం. దాని యొక్క ప్రాప్తి అతనికి మరణించిన తరువాతే కలుగుతుంది. ఆ ప్రాప్తము అతనికి మరణ కళ తెలిసి ఉంటేనే. గురుదేవా,
ఈ గూఢ రహస్యాన్ని తమరు దయచేసి మాకు వివరంగా చెప్పండి. చూడండి, శాస్త్రానుసారంగా మృత్యు సమయంలో ప్రాణి మనసులో ఏ భావాలు కలుగుతాయో వాటిని అనుసరించే అతని స్థితిగతులుంటాయి. కావున మరణ సమయంలో ప్రాణి తన మనస్సులో సంపద, వైభవం, ఇల్లు వాకిలి, భార్యాబిడ్డల గురించి భవబంధాల నమితంగా పెంచుకున్నట్లయితే వారి ఇచ్ఛానుసారంగా వచ్చే జన్మ కలుగుతుంది. ఈ ప్రకారంగా జన్మ జన్మల చట్రం మధ్య ప్రాణి తిరుగుతుంటాడు. కానీ మరణించే సమయంలో ప్రాణి ఇహలోకంలోని మమతానురాగాలన్నింటినీ మరచి కేవలం శ్రీహరి చరణాల మీదనే మనసు లగ్నం చేసి ప్రాణాలు త్యాగం చేసినట్లయితే ఆ క్షణంలోనే ప్రాణికి మోక్షం ప్రాప్తిస్తుంది. ఇదే మరణ కళ. ఈ మహోన్నత కళ వల్ల మోక్షప్రాప్తి సులువు అవుతుంది. గురుదేవా, తమరి కళ గురించి ఎంతో సులువైందని చెప్పారు. కానీ అంత సులువైనది కాదు. ఏ ప్రాణి యొక్క మనస్సు మిక్కిలి అహంకారపూరితమై జీవితమంతా ఇహలోకపు విషయాల మీదే లగ్నమై ఉంటుందో అట్టివాడికి మరణ సమయాన ఉన్నట్టుండి శ్రీహరి ఎలా గుర్తుకొస్తాడు? అది మహా దుస్సాధ్యం. ఆ మాట నిజమే. జీవితకాలం అంతా ప్రాణికి కేవలం ప్రాపంచిక విషయాల మీదే ధ్యాస ఉంటే అతనికి అంతిమ సమయంలో శ్రీహరి చరణ ధ్యాస ఎప్పటికీ కలగదు. అందుచేత మొదటి నుంచి మానవులు జీవితాంతం తమ దినచర్యలో భాగంగా ప్రతినిత్యం కొంతకాలాన్ని ప్రాపంచిక విషయాలను విస్మరించి శ్రీహరి సేవకు వినియోగించాలి. అతని చరణాలనే ధ్యానించాలి. అతని లీలలనే గానం చెయ్యాలి. ఏదో రూపంలో భగవంతుడు తన భక్తులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి పలుమార్లు పృథ్వీపై అవతరిస్తూ ఉంటాడు. ఒకసారి నరసింహ అవతారంలో, ఇంకొకసారి కూర్మ అవతారంలో, మరొకసారి వరాహ అవతారంలో. అతని యొక్క గాథలను నిత్యం వింటూ ఉంటే మానవుని మూర్ఖత్వం తగ్గి నమ్మకాలు కూడా స్థిరం అవుతాయి. ఆ మానవుని హృదయంలో స్వయంగా భక్తి యొక్క ధారలు వర్షిస్తాయి. ఆ భక్తి చివరి సమయంలో అతనికి సహకరిస్తుంది. గురుదేవా, మాపై దయతో ప్రసన్నులై మాకు శ్రీహరి యొక్క అవతారాల గాథలను వివరంగా వినిపించండి. వాటిని వినడం మూలంగా భగవంతునిపై మనసు లగ్నమవుతుంది. మేము నీ ప్రార్థనకు ప్రసన్నులమయ్యాం. ఎందుకంటే భగవంతుని అవతార గాథలను ఎన్నిసార్లు చెప్పినా విన్నా అంతకంతకు భూమి మీద వాతావరణం భక్తిమయము, పవిత్రము అవుతుంది. ఆ విధంగా సమస్త ప్రాణులకు మేలు జరుగుతుంది. ప్రథమంగా నే చెప్పబోయేది వరాహ అవతారం. అందులో స్వయంగా ధరిత్రిని ఉద్ధరించడానికి భగవంతుడు వరాహ రూపాన్ని ధరించాడు. ఆ సమయంలో ఇద్దరు దైత్యులుండేవారు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. సమస్త లోకములను
కల్లోలపరిచేవాళ్ళు. అన్నదమ్ములిరువురు దేవతలకు శత్రువులు. ఆనాడు భూమి మీద హోమాలు, యజ్ఞయాగాదులు జరుగుతూ ఉండేవి. వాటి వల్ల దేవతలకు బలం పెరుగుతుండేది. అందువల్ల మహాబలుడైన హిరణ్యాక్షుడు అంతరిక్షం నుంచి భూమిని దొంగిలించి తీసుకెళ్లి సముద్రపు అట్టడుగున దాచిపెట్టాడు. దేవతలు నిస్సహాయులు, నిర్బలులు అయ్యారు. అప్పుడు వారు భగవంతుని సమక్షంలో మొరపెట్టుకున్నారు. అంతట భగవంతుడు వరాహ రూపాన్ని ధరించి పరమపిత బ్రహ్మదేవుల నాసిక నుంచి ప్రభవించారు.